వెల్కమ్ వ్యూవర్స్. లేట్ చేయకుండా కంటెంట్ గురించి చెప్పాలంటే, ఈరోజు నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను. ట్రేడ్ ఎలా వెళ్ళింది, ఏంటి అని చెప్పే కన్నా, మీరు దీనిలో ఉన్న సైకాలజీని ఐ మీన్ లైవ్‌లో మనకుండాల్సిన సైకాలజీ, దీనికి మన రూల్స్ ఎలా ఉండాలి, ఎలా పాటించాలి అనేది మీరు ఇందులో నుండి గ్రాస్ప్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఎక్స్‌పీరియన్స్‌డ్ ట్రేడర్ అయితే మీరు స్కిప్ చేయొచ్చు ఈ కంటెంట్. ఒకవేళ కొత్తగా వచ్చాను, నేర్చుకుంటున్నాను అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడొచ్చు. పూర్తిగా చూడండి. మీకు హెల్ప్ అవుతుంది. ఓకే. ఓకే అండి. ఇన్‌స్ట్రుమెంట్ వచ్చేసి బీటీసీ. మనమున్నది 3 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో అండి. ఆహ్, ఈ పర్టిక్యులర్ స్పేస్‌లో పైన లిక్విడిటీ అయితే ఉంది. నేను ఇప్పుడు ట్రేడ్ కోసమే చూస్తున్నాను. ఐ మీన్ ఇక్కడ నుండి ఇప్పుడు నేను డ్రా చేసిన విధంగా పైకి వచ్చి మార్కెట్ ఇక్కడున్న లిక్విడిటీ తీసుకున్న తర్వాతే నేను మళ్ళీ కిందికి పడుతుంది అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, నా ఎస్ఎల్ అయితే ఈ లైన్ మీద ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్‌గా ఈ కింద బ్లూ కలర్ స్టార్ట్ అవుతున్న ఆ లైన్ ఏదైతే ఉందో అది నా ఎంట్రీగా ఉంటుంది. చూద్దాం మార్కెట్ ఇక్కడికొచ్చి లిక్విడ్ స్వీప్ చేసేంత వరకైతే నేను ఎట్లాంటి షార్టింగ్ ఆపర్చునిటీ అయితే తీసుకోవట్లేదు. నేనైతే బేరిష్‌గానే ఉన్నాను. ఓకే. చూద్దాం. లిక్విడ్‌ని స్వీప్ చేసింది. నేను ఎంట్రీ కోసం అయితే చూస్తున్నాను. ఇంకా మనకు ఎంట్రీ ఎలాగా దొరుకుతుందో చూడాలి. పర్ఫెక్ట్ ఎంట్రీ లేకపోయినప్పుడే ఇబ్బందే. రిస్క్ రివార్డ్ దొరకకపోయినా కూడా ఇబ్బంది. ఇది నేను కొంచెం పక్కకు తీస్తున్నానండి. ఇబ్బందిగా ఉంది. సో, నేను నా ఎంట్రీనైతే ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాను. ఇదిగోండి ఈ లైన్ ఇక్కడ పెడుతున్నాను గదా! దీని కిందికి వచ్చేటప్పటికి నా ఎంట్రీ అయిపోతుంది. నేను ట్రిగ్గర్‌ని సెట్ చేసుకుంటున్నాను. యాక్చువల్‌గా ఈ క్యాండిల్ పైనే నా ఎస్ఎల్ ఇక్కడ ఉంచుకుంటాను. ముందైతే నా ఎంట్రీ ఇంకా ట్రిగ్గర్ అవ్వలేదు. సో, టచ్ అయినా నాకు పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే అండి. ఇంకా ఎంట్రీ అయితే ట్రిగ్గర్ అవ్వలేదు. లిక్విడ్‌నయితే స్వీప్ జేసేసింది. నేను తీసేస్తున్నాను. ఓకే. మార్కెట్ కొంచెం అప్ సైడ్‌కి మూవ్ అయితుంది. చెప్పలేము. ఒకవేళ రివర్సల్ అయినా అవ్వచ్చు. మనం మన రూల్స్‌కి తగ్గట్టుగా ఎంట్రీని, ఎగ్జిట్‌ని ప్లాన్ చేసుకోవాలి. అంతవరకు మాత్రమే చేయగలం. మనకొక ఎంట్రీ దొరికితే తీసుకుంటాం. లేదంటే లేదు. కానీ రూల్స్‌నయితే దాటకూడదు. మన సెటప్‌కి ఏవైతే రూల్స్‌ని మనం రెడీమేడ్‌గా చేసి పెట్టుకుంటామో విత్ ద బ్యాక్ టెస్టింగ్ ఖచ్చితంగా మనం వాటన్నిటిని పాటించాల్సిందే. వెయిట్ చేద్దాం. ఒకవేళ కిందికి వచ్చి మళ్ళీ ఎంట్రీ ట్రిగ్గర్ అవుతే హ్యాపీ. లేదంటే లేదు. ఓకే. చూద్దాం. అప్ సైడ్ ఎళ్తుంది. ఇంకా ఈ రోజుకి లేనట్టేనేమో ట్రేడ్. పర్లేదు. వెయిట్ అయితే చేసాం. మన పని మనం చేసాం. ఒకవేళ అప్ సైడ్‌కి ఏమైనా దొరికితే చూస్తాను. కానీ పర్టిక్యులర్ స్పేస్ నుండి అసలు అప్ సైడ్ అనేది కన్విన్సింగ్‌గా లేదసలు. ఓకే. ఇంకా లేనప్పుడు తీసుకోవడం గూడా వేస్టే. అంతే అండి. నాకు అప్ సైడ్‌కెళ్ళడానికి ఇష్టం లేదు. వీలైతే ఇంగా మార్కెట్ ఇలాగే స్ట్రెయిట్‌గా అప్ సైడ్ ఎళ్తే నేనింగా క్లోజ్ చేస్తాను టర్మినల్‌ని.
సో, ఇక్కడ నాకొక ఎంట్రీ అయితే కనిపిస్తుంది. అరే! కొంచెం సారీ అండి. నేనిది సెట్ చేస్తూ ఉండగానే వెంటనే పడిపోయింది. నా ట్రిగ్గర్‌ని నేను తీసేశాను. నాకు కూడా ఎంట్రీ అయితే దొరకలేదు. ఇంతసేపు వెయిట్ చేశాము. పర్లేదు. చూద్దాం, కొంచెం పుల్ బ్యాక్ ఏమైనా ఇస్తే మళ్ళీ ఎంట్రీకి నేను ట్రై చేస్తాను. టైం అయితే 11:25 అవుతుంది బీటీసీ. నార్మల్‌గా పుల్ బ్యాక్ అనేది కష్టమండి. ఒకసారి బయర్స్‌ని ట్రాప్ చేస్తే ఎవరినైనా సరే ట్రాప్ చేసి ట్రేడ్ ఇస్తే అంత ఈజీగా పుల్ బ్యాక్‌లు రావు. బట్ మనకు రిస్క్ రివార్డ్ లేదు కాబట్టి మనం ఇక్కడ ఎంటర్ అవ్వలేము, అవ్వకూడదు కూడా. ఎందుకంటే మార్కెట్ ఎన్నిసార్లు మనం చెప్పినట్టుగానే మూవ్ అవుతుందనేది ఏం లేదు. ఎస్ఎల్ అనేవి కంపల్సరీ హిట్ అవుతాయి. కానీ హిట్ అయినప్పుడు పెద్ద ఎస్ఎల్ కాకుండా చిన్న ఎస్ఎల్ తీసుకుంటే మనం లాంగ్ రన్‌లో ఇక్కడ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. చూద్దాం, వస్తుంది. ఒకవేళ ఇలా ఇక్కడ వరకు వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఒక ఎంట్రీ అయితే నేను ప్లాన్ చేసుకుంటాను. ఎస్ఎల్ అయితే ఆల్రెడీ కనిపిస్తుంది మీకు. 89,892 నా ఎస్ఎల్. చూద్దాం. సో గైస్, ఎస్ఎల్ అయితే ఇక్కడ నుండి చూస్తే పెద్దగా ఉంటుంది. ఐ మీన్ ఇక్కడ నుండి ఒకవేళ రివర్స్ వస్తే ఇక్కడి దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఇందులో లాజిక్ లేదు యాక్చువల్గా. ట్రాప్ ట్రేడింగ్ కాబట్టి మ్యాక్సిమం టు మ్యాక్సిమం కిందికి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ వస్తే ఇది నా ఎస్ఎల్. మ్యాక్సిమం ఇటు నుండి ఇటే వెళ్ళిపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. పైకి ఇంత పుల్ బ్యాక్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ ఒకవేళ వస్తే చెప్పలేం. ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటాను వితౌట్. ఓకే, రైట్. అది నా ఎస్ఎల్. చూద్దాం బీటీసీ మనం దొరికితే ట్రేడ్ చేద్దాం, లేదంటే హడావిడిగా వెళ్ళి ఎంటర్ అవ్వాల్సిన పని అయితే లేదు. ఈరోజు కాకపోతే రేపు ఇంకో ట్రేడ్. ఓకే, చూద్దాం. మ్యాక్సిమం కింది వైపే వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది ట్రాప్ చేసింది ఆల్రెడీ కాబట్టి బయర్స్ని. నేనైతే ఎక్కువ పుల్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ చెప్పలేం, మార్కెట్ ఎట్ ఎనీ టైం ఏమైనా చేయొచ్చు. వెయిట్ చేద్దాం. సో ఇకపోతే ట్రేడ్
డౌన్ సైడ్‌కే వెళ్తుంది. ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా నేను వెయిట్ జేసి లాభం లేదు. సో, నేను వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఖచ్చితంగా దాని నెక్స్ట్ ఏమైంది ఏంటనేది నేను మార్నింగ్ రియాక్షన్ అయితే తీసుకుంటాను. సో, ఇదండి ఎర్లీ మార్నింగ్ నేను రికార్డ్ చేస్తున్నాను. టార్గెట్ అయితే హిట్ అయింది. కానీ మనకు ట్రేడ్ అయితే దొరకలేదు. సో సాడ్. ఇంకైతే ఖచ్చితంగా ఇది బీటీసీలో మనం తీసుకున్నది. ఇక్కడి వరకు వచ్చి మళ్ళీ డ్రాప్ అయితే అయిపోయింది. సో, మనకు ట్రేడ్ ప్లాన్ చేసుకుంటాం కానీ అది రావచ్చు, రాకపోవచ్చు. కొన్ని కొన్ని సార్లు మన టైం వేస్ట్ అవ్వచ్చు కూడా. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ నుండి అప్ సైడ్ అయితే మూమెంటం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మన టార్గెట్ నుండి బాగా కిందకొచ్చి మళ్ళీ అప్ సైడ్ మూమెంటం చేసింది. సో, ఇదండి ట్రేడ్. నేను మిస్ అయిన ట్రేడ్. పర్లేదు ప్రతీది మనకి ఎక్స్‌పీరియన్సే. దీనిలో నుండి మీకు కూడా ఏమైనా నేర్చుకోవడానికి దొరికిందేమో అని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా నేను మిస్ అయ్యాను. ఇక్కడ నా ఎంట్రీ దొరికి ఉంటే ఐ మీన్ ట్రిగ్గర్ ప్లేస్ చేసి ఉండింటే ఎంట్రీ దొరికేది. ఆల్ ద వే ఇదంతా టార్గెట్ దొరికేది హ్యాపీగా. పర్లేదు మిస్ అవుతూనే ఉంటాయి ఇలాగా. నిరాశ పడాల్సిన అవసరమైతే లేదు. డబ్బులు పోకుండా ఉంటే అంతే చాలు. కొన్ని కొన్ని సార్లు ఎస్ఎల్స్ హిట్ అవుతుంటాయి. అది గూడా మన మన రూల్స్ ఫాలో అయితే అంతవరకు చాలు. పెద్దగా చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఓకే. టైమ్ 6:24 AM 20 నవంబర్ అండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.